ప్రాంతానికి సంబంధించిన నా కొంతమంది మిత్రులతో అంటే దాదాపు 37వ డివిజన్ సంబంధించిన చాలామంది నాతో పాటుగా పనిచేసిన చాలామంది ఉంటారు. వాస్తవంగా వచ్చేసి ఏంటంటే కొంతమంది మేము ముగ్గురు నలుగురం కలుసుకున్న తర్వాత క్రమక్రమంగా ఇక్కడ నా అనుకునేటోళ్ళం అందరం కూడా ఇక్కడ ఒక హోలీ పండుగ పర్వదినాన్ని ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ హోలీ పండుగ సందర్భంగా అందరం కూడా సమిష్టిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుల లెక్క ఈరోజు ఇక్కడ ఈ హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే నాతో పాటు కొంతమంది ఈ కార్యక్రమంలో అందుబాటులోకి రాలేకపోయింది. ఎందుకంటే ముందుగా అనుకొని చేసుకున్న కార్యక్రమం కాదు కాబట్టి ఈరోజు నాతో పాటుగా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రాలేకపోయిన మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా గత 15 నుంచి 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారంలో ఉన్నా లేకున్నా నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సందర్భాలలో 10 నుంచి 15 మంది జెండా పట్టుకొని తిరిగి పార్టీకి మేమున్నామనే దాని మీద ధైర్యం ఇస్తూ ఈరోజు గతంలో కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలతో రాలేని వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద అభిమానంతో ప్రత్యేకంగా మేము ఉన్నామన్నా అనే దాని మీద ధైర్యంతో ఒక వ్యక్తిగా అంటే అందరితో సామాన్యంగా ఉండే వ్యక్తి కాబట్టి నీకు మేము సపోర్ట్ ఉంటామన్నా పైసలే ప్రధానం కాదు, గెలవాలంటే మన దగ్గర ఎంతోమందిని గెలిపించిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి నువ్వు పోటీలో ఉండాలని ఈ హోలీ సందర్భంగా నా తమ్ముడు పరిగెల శ్రీను, మన సతీష్, మన కొండ యువతైన నరేష్, వెంకన్న, మన ఎస్సీసీఎల్ అధ్యక్షులు మన కలకుట్ల కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన పత్నూరి ఏలియా, 30 years ఇన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవాదాల్ ప్రభాకర్ అన్న, అదేవిధంగా మన బరిగెల సీను, తుమ్మరపు మన రమేష్, బుల్గొడ్డు రఘు మరియు మన బ్లాక్ కాంగ్రెస్ 37వ డివిజన్ అధ్యక్షుడు సిరబైన కిరణ్, మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన సుంచు వీరన్న. కాంగ్రెస్ పార్టీ అంటేనే దాదాపు అంటే కొన్ని సందర్భాలలో అత్య సంపద అనేది అక్కడ ఒక అడ్డలెక్క ఉండేది ఒకప్పుడు. మన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన స్తంభంగా పనిచేసిన అత్య సంపత్ కుమార్. ఇదే విధంగా అనుకుంటే మన ఊళ్ళో కూడా ఇంకా కొంతమంది మనతో పనిచేసిన వాళ్ళు లేరు అందుబాటులో. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కొంతమంది పనులు జరుగుతాయి కాబట్టి సమిష్టి ఆలోచనలతోనే అందరం కూడా ముందుకు పోదామని ఈరోజు ఈ హోలీ వేడుకలకు అందరం కలుపుకున్న సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు